హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే కృష్ణాష్టమి అండి. నేనైతే కృష్ణయ్యకి ఇలా పెట్టుకున్నానండి. మా ఇంట్లో అయితే కృష్ణుడికి నేను ఇలా పెట్టుకొని ప్రసాదాలన్నీ కూడా చేసుకున్నానండి. మా కృష్ణయ్యని నేను ఇలాగా అలంకరించుకొని అటుకుల పాయసము, పండ్లు, టెంకాయ కొట్టుకున్నానండి. పండ్లు అన్నీ పెట్టుకొని ఈరోజు ఆయనకి నైవేద్యంగా అటుకుల పాయసం అయితే చేసుకున్నానండి. మా ఇంట్లో కృష్ణయ్యని ఈరోజు నేను ఇలాగైతే అలంకరించుకున్నానండి. ప్రతిసారి నేను కృష్ణాష్టమి అయితే ఇలా చేసుకుంటానండి. నాయనకైతే అటుకుల పాయసం కూడా చేసి పెట్టుకుంటాను. టెంకాయ కొట్టుకునేసి ఆయనకైతే బాగా ప్రతి కృష్ణాష్టమికి బాగా దేవుడికి పెట్టుకుంటానండి. నేను మా ఇంట్లో కృష్ణయ్య అయితే ఈరోజు ఇలాగా అలంకరించుకున్నానండి. నేను చూడండి ఫ్రెండ్స్, మా చిన్ని కృష్ణయ్యని ఒకసారి చూడండి. నేను కృష్ణయ్యని అయితే ఇలాగ అలంకరించుకున్నానండి. ఆయనకైతే అటుకుల పాయసం ప్రసాదంగా పెట్టుకున్నానండి. పాలు అవన్నీ కూడా పండ్లు, టెంకాయ కొట్టుకునేసి ఇంట్లో కృష్ణాష్టమికి ఇలాగ చేసుకున్నానండి. నేను మా చిన్న కృష్ణయ్యని చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే కృష్ణాష్టమి పూజ మా ఇంట్లో అయితే ఇంతేనండి. మా ఇంట్లో ఈ చిన్ని కృష్ణయ్యకి నేను ఇలాగైతే పెట్టుకున్నానండి. మా కృష్ణయ్య అండి, ఒకసారి చూద్దామండి. ఈరోజైతే కృష్ణాష్టమి స్పెషల్ ఇంతేనండి. ఈరోజు మా ఇంట్లో అయితే ఇలాగ చేసుకున్నానండి పూజ. నేను ఈరోజైతే కృష్ణుడికి ఇలాగ పెట్టుకున్నానండి. నా పూజ అయితే ఇంతేనండి. ఇంతేనండి, మరైతే ఉంటానండి. అంతేనండి, నా కృష్ణయ్య పూజ అయితే ఈరోజు ఏదో నా శక్తి కొలది నేను చేసుకున్నానండి. మరి ఉంటానండి.